మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు నిపుణులు హరి గారు. మరి హరి గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్, ఇప్పుడు జనరల్గా వాస్తు ప్రకారం మన ఇల్లు ఉండాలంటే, ఒకవేళ అది చిన్నదైనా పెద్దదైనా సరే, ఒక వాస్తు ప్రకారం ఇల్లు ఏ సైజులో ఉండాలి సార్ అసలు మనకి? మీరు అడిగే ప్రశ్న ఏంటంటే, వాస్తు ప్రకారం ఒక ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే ఎంత కొలత ప్రకారం ఇంటి స్థలం ఉండాలి. కరెక్ట్ పాయింట్. అవును సార్. రైట్. మనకు ఎంత కొలతైనా తీసుకోవచ్చు, అది ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇంకా వాస్తు ప్రకారం అనే దానికంటే కూడా మీ రిక్వైర్మెంట్ ఏంటి అనే దాని మీద మనకి ఇంపార్టెంట్. నా పాయింట్ అర్థమైంది కదా? నేను నాకు ఒకటే బెడ్రూమ్ కావాలనుకోండి, అప్పుడు మీ ఇల్లు ఎంత ఉండాలి? జస్ట్ ఒక 2 rooms 3 rooms సరిపోతుంది, దాని మించి అవసరం లేదు. నాకు డబల్ బెడ్రూమ్ కావాలని అనుకోండి, బెడ్రూమ్ సైజెస్ ఎంత కావాలి, మళ్ళీ డైనింగ్ ఎంత కావాలి, హాల్ ఎంత కావాలనే దాని మీద ఉంటుంది. ఇక్కడ 2 types ఆఫ్ కండిషన్స్ మనం మాట్లాడవచ్చు. ఒకటవ కండిషన్ ఏంటంటే, స్థలం మీరు ఎంతో చెప్తే దాన్ని బట్టి మేము డిజైన్ చేస్తాం. ఒకటో కండిషన్. లేదు మేము ఇంతే స్థలంలో ఇంకా పెద్ద ఇల్లు వచ్చింది పక్క వాళ్ళది అంటే కష్టం, పక్క వాళ్ళతో కంపేర్ చేయదు. ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నాను కదా, నాకు ఇక్కడ ఫ్రీ స్పేస్ ఉందా? ఇక్కడ ఇట్లా కాకుండా ఇక్కడ గోడలు వచ్చేసినాయి, ఇట్లా కూర్చున్నాను నేను. ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఇల్లు? ఇరుగ్గా ఉంటుంది. కానీ లోపల రూమ్స్ పెద్దగా ఉన్నాయి, పక్కన ఇటు ఖాళీ లేదు, ఇటు ఖాళీ లేదు, వెనక ఖాళీ లేదు, ఫ్రంట్ ఖాళీ లేదు, మొత్తం ప్యాక్ చేసేస్తారు. మీరు కొన్ని బస్తీల్లోకి వెళ్తే 80 గజాల ఇండ్లే, 80 గజాల్లో డబల్ బెడ్రూమ్ చేసి రెంట్కి ఇచ్చేస్తుంటారు. అయితే వాటిని ఖండ గృహాల్లాగానే మనం ట్రీట్ చేయాలి. ఖండ గృహాలు అంటే 1 by 1 అన్ని జాయింట్ హౌసెస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక కండిషన్ చెప్తాను మీకు. మీరు ఒక్కలే యాంకర్, ఓకేనా? మీకు ఎలాంటి పోటీ లేదు. నవ్ యు ఆర్ ఎ ఫ్రీ బర్డ్, రైట్ ఆర్ రాంగ్? రైట్. ఇద్దరు ఉన్నారు, ఎవరన్నా గెస్ట్ వస్తే నేను చేస్తా, ఇద్దరు పోటీ నడుస్తుంటుందా? నడుస్తుంది. సో అలా ఉంటే మంచిదా, ఇలా ఉంటే మంచిదా? సింగిల్ ఉన్నా లేకపోతే ఇండివిజువల్గా ఉన్నా డిఫరెంట్ ఒకవేళ డివోషనల్ ఒకటి, భక్తి ఒకటి, వాస్తు ఒకటి, ఇట్లా డివైడ్ ఉంటే అసలు ప్రాబ్లం లేదు. అంటే ఒక డిపార్ట్మెంట్లో ఇద్దరు ఉంటే చాలా ప్రాబ్లం ఉంటుంది కదా. రైట్. భార్య భర్తలు ఇద్దరు మాత్రమే ఉన్నారు, ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది? వాళ్ళకి ఏది కావాలంటే అది తీసుకొస్తారు, మంచిగా ఆరాంగా డెవలప్మెంట్ అవుతారు, ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. ఇద్దరు భార్యలు ఉన్నారు, ఒక ఆమె ఇటు అంటది, ఒక ఆమె ఇటు అంటది. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఎటు పోలో అర్థం. కాబట్టి ఒక ఇల్లు స్థలం కాంపౌండ్ వేసిన తర్వాత ఇల్లు అనేది ఇండివిజువల్గా ఉండాలి. ఆ ఇంటి నిర్మాణం దేనికి టచ్ కావద్దు. అప్పుడు అది ఇండిపెండెంట్గా రిజల్ట్ ఇవ్వడం మొదలు పెడుతుంది. ఒకవేళ పక్కిల్లు ఈ ఇల్లు జాయింట్ అన్ని జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతే రిజల్ట్ ఇస్తుంది? ఇవ్వదు, రిజల్ట్ ఇవ్వదు. కాబట్టి సార్ మన ఇల్లు అనేది సింగిల్ గా అంటే వేరే వాళ్ళకి టచ్ అవ్వకుండా ఉండాలా సార్? అసలు ఏ బిల్డింగ్ కి టచ్ కావచ్చు, కాంపౌండ్ టచ్ అవ్వచ్చు, ఇంటి నిర్మాణాలు ఎప్పుడు టచ్ కావాలి. ఒరిజినల్ గా అయితే కాంపౌండ్ కూడా టచ్ కావాలి, కంప్లీట్ డివైడ్. మీరు పల్లెటూర్లకు వెళ్తే మీకు షేర్ సందు అంటారు. షేర్ సందు గుర్తుపెట్టుకోండి ఈ మాట. షేర్ సందు అంటే పక్క వాళ్ళకు 2 అడుగులు, ఈ ఇంటి వాళ్ళు 2 అడుగులు, మధ్యలో 4 అడుగులు ఖాళీ వదిలేస్తారు. అంటే ప్రతి ఇల్లు ఇండివిజువల్ గానే ఉంటుంది, కాంపౌండ్ ఇల్లు నిర్మాణాలతో సహా మొత్తం ఇండివిజువల్ గానే ఉండిపోతుంది. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, ఈ 2 అడుగులు మాదే కదా, మేము ఇక్కడ కలుపుకుంటాం, మీరు ఇక్కడ కలిపేసుకోండి, అయిపోయాయి, మళ్ళీ జాయింట్ అవుతుంది. సో అలాంటి జాయింట్స్ ఉండకుండా ఉండేది ప్రస్తుతం ఎక్కడ అంటే కొన్ని విల్లా కమ్యూనిటీస్లో అట్లా ఉంది. కేవలం బిల్డింగ్స్ కడతారు, మధ్యలో మొత్తం ఓపెన్ స్పేస్ ఉంటుంది. సో అది కూడా ప్రాబ్లం, అది కూడా యాక్సెప్టెడ్. సో ఇక్కడ చిన్న నిర్మాణాలకు మనం 100% అంటే 100% అనే మాట అయితే తీసేసేయండి. ఈ కలికాలంలో 100% వాస్తు కట్టలేము, అది సాధ్యపడదు. ఎందుకంటే ఎన్నో కండిషన్స్ ఉన్నాయి. ఒక డోర్ పెట్టడానికి కూడా మీరు నిజంగా ముందుకు రాలేరు. ఒక డోర్ పెట్టాలంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక మెయిన్ డోర్ పెట్టాలంటే, మెయిన్ డోర్ ఏ రోజు పెట్టాలి, ఏ టైంకి పెట్టాలి,
అది ఈశ ప్రాచి పెట్టాలా, ఆగ్నేయ ప్రాచి పెట్టాలా, శుద్ధ ప్రాచి పెట్టాలా, ఇవి కండిషన్స్. ముహూర్తాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు ఏ డోర్కి అయితే చెక్క వాడాలో ఆ చెక్క ఏ సంవత్సరంలో, ఏ మాసంలో, ఏ నక్షత్రం ఉండే టైంలో తీసుకోవాలి. ఒకటో కండిషన్. రెండో కండిషన్, ఆ నక్షత్రంలో 1 డే బిఫోర్ వెళ్ళి ఆ చెట్టుకి పూజ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి ఒక పదునైన గొడ్డలి తీసుకొని దానికి నెయ్యి పూసి దాన్ని కొట్టి తీసుకొని రావాలి. ఆ కొట్టిన తర్వాత అది ఈశాన్యం వైపు పడిందా, ఉత్తరం వైపు పడిందా, తూర్పు వైపు పడిందా, మిగతా వైపులు పడితే పనికిరాదు. అది పడిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఎండబెట్టి దాన్ని మళ్ళీ కర్రను కోసి మళ్ళీ డోర్ ఫ్రేమ్ చేసి తెచ్చి పెట్టాలి. ఇది ప్రొసీజర్. మీరు తీసుకురాగలుగుతారు? లేదు. ఒక్క డోరే మనం చేయలేము, రైట్ కదా. అటువంటిది ఇంటి నిర్మాణానికి మొత్తం కొన్ని వందల కండిషన్స్ ఉంటాయి. అన్ని కండిషన్స్ ఈ కాలంలో పాటించాలి. కాబట్టి మనకు ఏది సాధ్యమైతే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే, ఇంకా వేరే ఆలోచననే పెట్టుకోవద్దు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు? సింపుల్ అనమాట ఇది. సో ఇక్కడ చిన్న నిర్మాణాల, పెద్ద నిర్మాణాలు అనేది మర్చిపోండి మీరు. ఏ నిర్మాణాలకైనా మనం 100% చేసుకోవచ్చు. పెద్ద నిర్మాణాలు అయితేనేమో ఖచ్చితంగా మీరు అనుకున్న రూమ్ సైజెస్ కానీ, పూజ రూమ్స్ కానీ, హాల్ కానీ, లేకపోతే సిట్అవుట్ కానీ, ఫ్రంట్ వరండా కానీ, ఇవన్నీ మనం సాధ్యపడుతుంది. సో చిన్నగా అంటే ఒక 15 feet 20 feet ఉందనుకోండి, అప్పుడు మీరు కాంప్రమైజ్ అవ్వాలి. అటు ఒక 2 feet ఇటు ఒక 2 feet 20 feetలో తీసేస్తే 15 feet 16 feet మీకు మిగులుతుంది. మళ్ళీ ఇంటి గోడలు, కాంపౌండ్ గోడలు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 12కో 13కో ఇంటి నిర్మాణం వచ్చేస్తుంది వెడల్పు. ఇంకా డెప్త్ మనం ఎంత తీసుకుందాం అనేది దాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది. సో ఏ ఇల్లు అయినా మనం చేసుకోవచ్చు, మీ రిక్వైర్మెంట్ని బట్టే మనం తీసుకోవాలి. మీరు ఒక ప్రశ్న వేశారనుకోండి, సార్ నేను ఒక ఇల్లు స్థలం తీసుకుందాం అనుకుంటా, ఎంత తీసుకోవాలి? ఫస్ట్ ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే అసలు మీ రిక్వైర్మెంట్ ఏంటి. ఎగ్జాంపుల్, ఈ ఏరియాలో మొత్తం 30 into 40 ఉన్నాయి, ఇంకో ఏరియాలో 30-50 ఉన్నాయి, ఇంకో ఏరియాలో 30-60 ఉన్నాయి, ఇంకో ఏరియాలో 40-50 ఉన్నాయి, ఎక్కువగా ఇవే ఉన్నాయి. అంటే ఈ ఏరియా ఆ ఏరియా ఫస్ట్ మీరు ఒక ప్లానర్ దగ్గరికి వెళ్ళి మీకేం కావాలి, అది ఎందులో కూర్చుంటుంది, ఆ స్థలం సెలెక్ట్ చేసుకోండి. మా దగ్గర డబ్బులు లేవు సార్, డబ్బులు లేవన్న వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ కట్టుకొని బాగుండండి అంటారు. మీకు బాగుండడం ఇంపార్టెంటా, డబుల్ బెడ్రూమ్ కావాలా? బాగుండడం ఇంపార్టెంట్. వీళ్ళు అది మాట్లాడరు, మాకు డబుల్ బెడ్రూమే కావాలి, మీరు ఏమైనా చేసుకోండి అంటారు. అది పరేషాన్ అనమాట. ఓకే సార్, మరి ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి జనరల్గా వాస్తు అనేది పెద్ద పెద్ద ఇంట్లకైతే మనం చూడగలం కదా సార్. ఒకవేళ చిన్న ఇల్లు అయితే మనకి చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అదే చిన్న ఇంట్లో వీళ్ళు చెప్పే కండిషన్స్తో మాకు ఎక్కువ రూమ్స్ కావాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా సార్. సో మరి ఒకవేళ సెట్ అవ్వకపోతే సెట్ చేస్తామంటున్నాను నేనేం చెప్పాను, క్రమ పద్ధతి ప్రకారం నిర్మాణం చేయడమే వాస్తు అని చెప్పాను. క్రమ పద్ధతి ప్రకారం కట్టినప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు మీరున్నారు, మీరు అట్లా కూర్చున్నారు, ఎవరిని చూస్తున్నారు మీరు? నన్ను. నాతో మాట్లాడుతున్నారు కదా, ఏం పేరు అన్నారు? శ్రావ్య. చెప్పండి శ్రావ్య గారు, బాగున్నారా అండి, ఏం చేస్తున్నారు, టిఫిన్ చేశారా అని నేను ఇట్లా చూసి మాట్లాడతాను. ఇప్పుడు చెప్పండి, కమ్యూనికేషన్ ఉంటుందా? ఇది లేదు, నేను ఎటో చూస్తున్నాను. అంటే ఒక డోర్ ఎలా పెట్టాలనే సిస్టమ్ కూడా చెప్పబడింది. మీరు ఒక ఇంటి నిర్మాణం ఎంటర్ అవుతూనే డోర్ ఇట్లా క్రాస్ గా పెట్టారు, అటెటో చూస్తున్నట్టుగా, అది కరెక్టా? సిస్టమేటిక్ వే ప్రకారం కట్టడం ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సమస్య ఏముంటుంది అని మాట్లాడితే, ఓ సింపుల్ గా ఒక చిన్న మాట మీరు మాట్లాడితే, సిగరెట్ తాగిన వెంటనే ఏమవుతుంది? ఒకసారికి వస్తుంది, ఓ 4-5 సార్లకు అలవాటు అయిపోతుంది, రైట్. ఒక వ్యక్తి తాగుతూ ఉంటాడు, ఓ సిగరెట్ తాగుతుంటాడు, 20 సంవత్సరాలు తాగుతుంది, ఏమీ కాలేదు. ఇక్కడ ఇప్పుడు మన ఆఫీస్లోనే ఒక పర్సన్ ఒక 1 month నుంచి స్టార్ట్ చేసింది, అతనికి లంగ్స్ ప్రాబ్లం వచ్చేసింది. ఆయనకి 20 సంవత్సరాల నుంచి రాలేదు. మరి నీకెందుకు వచ్చిందంటే ఆయన క్యాపబిలిటీ ఉంది, ఈయనకు లేదు. కరెక్ట్ కదా. కొన్ని ఇండ్లు కట్టిన వెంటనే మీకు ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి, కొంతమందికి కనపడవు. సో దీన్ని బట్టి మనం ఆధారితం చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరున్నారు, ఇప్పుడు మీకు చలేస్తుందా? జనరల్గా వేస్తుంది, రైట్. ఏసీ బంద్ చేసేస్తే వేయదు, సరే. మీకు చలి వేస్తే మీరు స్వెటర్ వేసుకుంటారా? చలికాలంలో స్వెటర్ వేసుకుంటారా? వేస్తే కరెక్ట్ కదా. మీకు సమస్య ఉంటేనే మనం వాస్తుని ముట్టుకోవాలి. నేను ఒక ఇంటికి వెళ్తే దోషాలు చాలా ఉంటాయి, మీకు ఏం ప్రాబ్లం ఉంది అని ఫస్ట్ అడుగుతాం. సార్ నాకు చలి వేస్తుంది, ఇది స్వెటర్, అయిపోయింది, ప్రాబ్లమ్ సాల్వ్. ఇంత చలిలో -degrees ఉన్నా కూడా మాకు చలి అంటూ ఏమీ లేదు అన్నారు మీరు, మీకెందుకు స్వెటర్?
కరెక్టా కదా? కరెక్ట్. సమస్య తీవ్రతను బట్టి మాత్రమే అక్కడ కరెక్షన్స్ ఇవ్వాలి, చూసిన వెంటనే ఇవ్వము. చాలా మంది ఏం చేస్తారంటే ఇది దోషం, ఇది పీకేసి, ఇది వగలు కొట్టేసి, ఇట్లా ఉండదు అనమాట. వాళ్ళకి ఏ సమస్య ఉంది దానికి రిలేటెడ్ ఈ హౌస్ ఉందా. చాలా మంది కూడా ఏం మాట్లాడతారంటే ప్రాబ్లం లేకపోయినా, లేదు సార్ మాకు ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాబు, దీనివల్ల అయితే మీకు లేదు, మీ గ్రహ దోషము జాతక ప్రభావము ఉంటుంది, అది చూసుకోండి, ఈ ఇంటిని ముట్టుకోండి, ఇది బాగుంది అని చెప్పేసి అట్లా అన్నమాట. సో చిన్న ఇంట్లకు కూడా చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ కండిషన్స్, వాళ్ళ రిక్వైర్మెంట్, సింపుల్. రైట్. అంటే చిన్న చిన్న హౌసెస్ కూడా మనం వాస్తు ప్రకారం కట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం ఉండదు. మనం ఏం చేద్దామంటే ఒకసారి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఒకసారి వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది, ఈసారి ఒక ప్లాన్ చేద్దాం. తప్పకుండా సార్, చాలా చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్.